హాయ్ నమస్తే వనకం. బిగ్ బాస్ హౌస్ లో సోనియా అరాచకాలు మామూలుగా లేవు. ఇటు నిఖిల్ అటు పృథ్వీ వేరే వారితో మాట్లాడితే చాలు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది సోనియా. అయితే నిఖిల్కి ముఖం మీద చెప్తున్న సోనియా పృథ్వీ విషయంలో మాత్రం కాస్త భయపడుతుంది. తాజాగా వదిలిన ప్రమోలో విష్ణుప్రియతో పృథ్వీ క్లోజ్గా ఉండటం చూసి సోనియా తెగ కుళ్ళుకుంటుంది. వాళ్ళిద్దరు గురించి నిఖిల్తో చెప్పుకుంటూ బాధపడుతుంది. కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ పట్టాలెక్కడానికి బిగ్ బాస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కావాలని మరి ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్స్ వేసి బీజిఎంలు పెడుతున్నాడు. బిగ్ బాస్ అయితే దీనికి అటు పృథ్వీ ఇటు విష్ణుప్రియ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. పృథ్వీ మాట వినబడితే చాలు విష్ణు మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఇక పృథ్వీ కూడా విష్ణుపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక తాజా ప్రమోలో అయితే వీళ్ళ గురించి లవ్ ట్రాక్ సాంగ్స్ పెట్టేశాడు. లేటెస్ట్ ప్రమోలో పృథ్వీకి దగ్గరుండి మేకప్ చేసింది విష్ణుప్రియ. ఇంకా మధ్యలో జోకులు వేసుకుంటూ ఇద్దరు నవ్వుకుంటూ హగ్ చేసుకుంటారు. అలా సాగిపోతున్న విష్ణు పృథ్వీలు ఇక ఇవన్నీ దూరం నుంచి చూస్తూ తెగ కలవరపడుతుంది సోనియా. పృథ్వీని చూస్తుంటే భయమేస్తుందిరా నాకు అంటూ సోనియా అంటే దేనికి అని నిఖిల్ అడిగాడు. దీనికి దూరమైపోతున్నాడు అంటూ సోనియా అంది. మరోవైపు విష్ణుప్రియ పృథ్వీ వ్యవహారంపై హౌస్ లో గుసగుసలు మొదలు పెట్టేశారు. ఈమె పృథ్వీ లేకపోయినా కూడా అక్కడ సెటిల్ అయిపోతుందా, జస్ట్ ఊరికి చూసుకుంటుంది, టైం పాస్ చేసుకుంటుంది అనుకున్నా కానీ విష్ణు కనెక్ట్ అయింది. అయితే విష్ణు కనెక్ట్ అయినా పృథ్వీ మాత్రం అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ప్రేరణ సీతతో చెప్తూ అనింది. ఇక ఏవో చైన్స్ చూస్తూ ఇవి వేసుకుంటే మణికంఠనే హాట్ గా కనిపిస్తాడు వీడు అంటే పృథ్వీ కంటే అంటూ రష్మి డైలాగ్ వేసింది. కళ్ళతో చూడండి రా అంటూ తెగ సిగ్గుపడిపోయింది విష్ణు. ఇక తర్వాత బిగ్ బాస్ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ ముందు ఓ గోల్డెన్ బ్యాండ్ పెట్టి దాని గురించి చెప్పుకొచ్చాడు. ఆ బ్యాండ్ కి ఒక సూపర్ పవర్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని మీరు సొంత క్లాన్ నుంచి వేరే క్లాన్ లోకి వెళ్ళిపోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక తర్వాత ఒక్కో టీం అవతల టీం వాళ్ళని లాక్కునేందుకు చాలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా పృథ్వీని తమ టీంలోకి తీసుకునేందుకు విష్ణుప్రియ సీత గట్టిగా ట్రై చేశారు. ఇంకా నిఖిలే చీఫ్ అయితే అతని కింద ఉండిపోతావా అంటూ పృథ్వీతో సీత అంది. అయితే ఇప్పటికే లైవ్ ఎపిసోడ్ లో ఈ బ్యాండ్ ఎవరికి వెళ్తుందో తెలిసిపోయింది. ఈ గోల్డెన్ బ్యాండ్ ను మణికంఠ దక్కించుకున్నాడు. దాన్ని యూజ్ చేసుకొని ఆదిత్యాన్ని కాంతార నుంచి శక్తి క్లాన్ కి స్వాప్ చేశాడు మణికంఠ. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.